హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా చిట్టి తల్లి కోసం సమ్మర్ షాపింగ్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. ఇంకా సమ్మర్ వేర్ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి ఇంకా నేను కొంచెం రావడం లేట్ అయిందని చెప్పి ఇంకా వాళ్ళ పాపతో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఏమున్నాయా అని చూస్తూ ఉందన్నమాట. తన సైజు ఏది తెలియదు అనమాట. ఏది నచ్చితే అదన్నీ తీసేసుకొని బాస్కెట్లోకి వేసేసుకుంది. ఇంకా మమ్మీ కిడ్స్ జోన్లోకి వెళ్దామంటే ఇంకా టెడ్డీ బేర్ల వైపు అయితే వచ్చిందనమాట. ఎప్పుడు విశాల్ మార్ట్కి వచ్చిన ఆ 2 టెడ్డీలే తీసుకునేది. తనకి ఫేవరెట్ అనమాట. ఇంకా 2 అయితే తీసుకొని ఇంకా బాస్కెట్లో అయితే వేసేసుకుంటుంది. ఇంకా టెడ్డీట్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంది అనమాట. ఇంకైతే టాయ్స్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అవి ఆల్రెడీ తీసుకుంది, మళ్ళీ తీసుకుంటుంది అనమాట. ఆల్రెడీ పప్ప ఇచ్చింది. హే బాస్కెట్ మే హే दूसरा वाला ले लो. रख दो और ऊपर रख दो. నా చిటితల షాపింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా బిల్ వేయించుకుందామని బిల్ కౌంటర్కి అయితే ఇంకా వెళ్తున్నాను. ఇంకా నాకు డైలీ వేర్కి ఏమైనా డ్రెస్సులు ఉన్నాయేమని చూసాను అనమాట. నా చిటితల అయితే వీడియో చూస్తుంది, వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది, వినండి. నా చిటితల్లి వీడియో తీస్తుంది అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది అనమాట. ఫోన్ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. मम्मी इटी ले लो, ले लेंगे. इटी ले लो, इटी ले लो. बोंदा आटा ले लो. क्यों मम्मी इटी ले लो? क्यों? मम्मी ताली के क्रेन మమ్మీ నేను సెలెక్ట్ చేస్తాను నీకు అని చెప్పి నా చిట్టితలు అయితే జీన్స్ అయితే చూస్తున్నాను అనమాట. నేను కూడా జీన్స్ ట్రై చేద్దామని చెప్పి జీన్స్ అయితే చూశాను. ఇంకా డైలీ వేరే ఆఫర్స్ పెట్టారు, బై వన్ గెట్ వన్, అవి కూడా చూశాను. ఇంకా నెక్స్ట్ టైం వద్దాము, ఇంకా చాలా క్రౌడ్గా ఉందని చెప్పి జస్ట్ నా చిట్టితలకి మాత్రమే షాపింగ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా బిల్లు అయితే వేయించుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. నా చిట్టితల దారిలో పాప పిజ్జా కావాలి అని చెప్పి అయితే పిజ్జా రెస్టారెంట్కి అయితే వచ్చి తనకు పిజ్జా అయితే ఇప్పించామన్నమాట. తన ఫేవరెట్ పిజ్జా. ఇంకా పిజ్జా కావాలి అని 3 days నుంచి అవుతుంది, వెళ్ళడానికి కుదరలేదని ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా పిజ్జాకి అయితే వెళ్ళి పిజ్జా అయితే తినిపించేసామన్నమాట. తన ఫేవరెట్. ఇంకా పిజ్జా తిని ఇంటికైతే వచ్చేసాను అనమాట. విశాల్ మార్ట్లో ఈ టాయ్స్ అయితే కొనుక్కుంది. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా వాటితో ఆడడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా క్లేన్ కూడా కొనుక్కుంది. అవి ఇంకా ఖరాబ్ చేస్తుందని చెప్పి పక్కన పెట్టి మార్నింగ్ అయితే చూసి ఇంకా తీసుకొని ఇంకా ఆట ఆడుతుంది అనమాట. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే ఉంటారా అనే కామెంట్ చేయండి. మా చిత్రకైతే షాపింగ్ అంటే పిచ్చి. మేడం చెప్పింది ప్రాజెక్ట్. ఇంకా నా చిట్టితలతో షాపింగ్ చేసిన బట్టలు అయితే ఇవన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.